లోకేష్‌ని సీఎం చేయడానికి ఏ అడ్డంకి లేదు. దాని మీద మోడీ అడ్డుపడుతున్నాడు, లేకపోతే పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్నాడు అనేటటువంటిది కేవలం దుష్ప్రచారం తప్పించి మరేమీ లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ పదే పదే ఈవెన్ మొన్న కూడా వచ్చినటువంటి సందర్భంలో ప్రత్యేకించి పిలిచి మరీ ఫోటో దిగినటువంటి పరిస్థితి. ఇంటికి పిలిపించుకుని మరీ మాట్లాడారు గంట గంట పాటు. లోకేష్‌ని చాలా ఆప్యాయంగా, ఆత్మీయంగా పలకరిస్తున్నారు నరేంద్ర మోడీ. తద్వారా లోకేష్ మోడీ దగ్గర మంచి ప్రైజ్ కొట్టేసి ఉన్నారు. అక్కడ ఆయన అడ్డుపడేదేం లేదు. ఇటు పక్కన పవన్ కళ్యాణ్ తను ఆల్రెడీ లోకేష్ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు, సమర్థిస్తున్నారు. 15 ఏళ్ళు ఉండటం అన్నటువంటి కాన్సెప్ట్‌తో పాటు, కలిసి ఉండటం అన్న కాన్సెప్ట్‌తో పాటుగా లోకేష్ సమర్థుడైన నాయకుడని కితాబిస్తున్నారు. తన శాఖలు అద్భుతంగా పనిచేస్తున్నారు, అన్ని శాఖల విషయంలో అద్భుతంగా పనిచేస్తున్నారు అని పదే పదే చెప్తున్నారు. సరే, దాన్ని అది కొంతమంది వెటకారంగా భావించవచ్చు, కానీ ముందైతే లోకేష్ నాయకత్వం తనకు అభ్యంతరం లేదని సందేశం ఇస్తున్నారు ఆయన. ఎవరు ఆయన్ని సీఎం కానివ్వండి. ఇప్పుడు నిన్న చూడండి, బీహార్ ఎన్నికలకి లోకేష్‌ని పిలిచారు ప్రత్యేకించి. ఎన్డీఏ ఇదివరకు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ అయిపోయాక గెలిచిన తర్వాత కూటమి భాగస్వామి పక్షాలు, చంద్రబాబు గారు గెలిచినప్పుడు రావటం, అప్పుడు నితీష్ కుమార్ గెలిచినప్పుడు ఎన్డీఏ భాగస్వామి పక్షాలందరిలో జరిగింది. ఇప్పుడు అట్లా కాకుండా ఎలక్షన్ ప్రచారంలో కూడా వాస్తవంగా బీహార్కి మన వాళ్ళ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది మన ఏరియాలో. కానీ ఎన్డీఏ అందరం కలిసి ఉన్నామన్న సంకేతం ఇవ్వడం కోసం అన్ని పార్టీలు, అటు అప్నాదళ్ దగ్గర నుంచి అటు ఏక్నాథ్ షిండే పార్టీ దగ్గర నుంచి అందరినీ పిలిచారు. అందులో ఆంధ్ర నుంచి తెలుగుదేశం తరపున లోకేష్ని రమ్మని పిలిచారు. లోకేష్కి అక్కడ మంచి కవరేజ్ వచ్చింది. నేను అక్కడ మిత్రులు కొంతమందితో మాట్లాడితే, ఎవరైతే ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ కవర్ చేస్తున్న మిత్రులు, మంచి కవరేజ్ వచ్చిందండి. ఆయన వచ్చాక ఆయన మాట్లాడినటువంటి మాటలు రాష్ట్రాలకు సంబంధించి ఎంత ఇంపార్టెంట్ అన్నటువంటిది, అభివృద్ధి ఎంత ఇంపార్టెంట్ అన్నటువంటిది అవన్నీ చక్కగా మాట్లాడారు. అది అక్కడ అన్ని పేపర్లలో, ఇంగ్లీష్ మీడియాలో కూడా బాగా కవరేజ్ వచ్చింది. ఓవరాల్గా లోకేష్ టూర్ సక్సెస్ అన్నటువంటిది బీజేపీ వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా లోకేష్కి ఆల్ క్లియర్, ఓన్లీ ఒక్కళ్ళే క్లియర్ చేయాలి ఆయన సీఎం పదవి, అది చంద్రబాబు గారు.